డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సైంటిఫిక్ గా మనం ముందుకెళ్తున్నాము. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పి మనం అందరం కూడా తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ మనం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దీనివల్ల సమాంతరంగా ఎన్ని లాభాలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో నష్టాలు ఉన్నాయి. సామాజికంగా ఆర్థిక పరంగా మరి 100 మంది చేసే పని 10 మందే చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ 90 మందికి ఉద్యోగ అవకాశాలు పోతా ఉన్నాయి. అంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది సాఫ్ట్వేర్ పిల్లలందరూ కూడా బజార్న పడతా ఉన్నారు. చాలా మంది గ్రామాలకు వచ్చి అక్కడే తెలియకుండా అక్కడే ఉంటే ఏంట్రా మీకు ఉద్యోగాలు ఉన్నాయి లేవంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటా ఉన్నారు. కొద్ది కాలం తర్వాత 2-3 నెలల తర్వాత ఉద్యోగం పోయింది అంటున్నారు. మీ డాక్టర్లు కూడా పోతారు. డాక్టర్ అయితే మేము చెట్టు కింద డాక్టర్, చెట్టు కింద ప్లేడర్ మేము బతకొచ్చు అధ్యక్ష. కానీ సాఫ్ట్వేర్ పిల్లలందరూ కూడా ఎన్నో ఏళ్ళు చదువుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంతో మంది బజార్న పడతారు. ఉద్యోగాల అవకాశం లేక ఆర్థిక పరంగా సామాజిక పరంగా కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇదే నష్టం జరుగుతుంది. అదేవిధంగా మానవ శాఖ మంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీరికి ఏదైనా అండగా ఉండగలరా? ఎందుకంటే మనం ఎన్నో ఉద్యోగాలు ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంత నష్టం జరుగుతున్నప్పుడు మనం ఏదైనా వారి కుటుంబాలకు అండగా ఉండగలవా లేదా? మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఒక సామాజిక బాధ్యతగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు.